సికింద్రాబాద్ కాడున్న యశోద దవాఖానలో ఓ నకిలీ డాక్టర్ ఆసుపత్రికి పోయిన పేషెంట్ల బంగారం ఎత్తుకపోతున్నదట. అగో అంత పెద్ద పేరుగాంచిన దవాఖానలో డూప్లికేట్ డాక్టర్ తిరుగుతుంటే అందులో ఉండే ఆఫీసర్లు ఏం కమాలు కడుతురు, మరి ఎంత బంగారం ఎత్తుకపోయిందట. అప్పుడు ఈ పేషెంట్ తరపులు ఎవరు లేరా అంటే ఇక చెప్తా పాండ్రి. ఓల్డ్ బోయినపల్లిలో ఉండే సుధారాణి అనటామే పానం బాగలేదని సికింద్రాబాద్లో ఉన్న యశోద దవాఖానకు పోయిందట. ఆ నకిలీ డాక్టర్లు పేషెంట్ దానికి వచ్చి ఏం చేసింది ఏం కథ అంటే పేషెంట్ కొడుకు చెప్తున్నాడు ఈనుండ్రి. నిన్న మేము యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో నిన్న అడ్మిట్ అయిన ఉండే. మా మదర్ సన్ స్ట్రోక్ అండ్ అదర్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన ఉండే. సో మేము నిన్న అడ్మిట్ అయినాం. సో ఈరోజు మార్నింగ్ దాకా ఉండే. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటినుండ్రి. అండ్ మేము గైనిక్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉండే. సో మేము వెయిట్ చేసే టైంలో అరౌండ్ 12:30 బీచ్లో ఒక లేడీ డాక్టర్ వచ్చింది విత్ స్టెథోస్కోప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హ్యాండ్. వచ్చిన తర్వాత తన రిపోర్ట్స్ అడిగింది, మా మదర్ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ ఇచ్చాము. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత తను బయటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చి మా మమ్మీతోని కొన్ని క్వశ్చన్స్ వేయాలి, కొంచెం గైనిక్ రిలేటెడ్, మీరు బయటికి వెళ్ళండి సార్ అని. ఆడోళ్లకు సంబంధించిన ముచ్చట్లు కూడా అడగాలి, మీరు బయట ఉండుర్రని ఆ నకిలీ డాక్టర్ ఇట్లా పేషెంట్ చుట్టాలను బయటకు పంపిందట. అటెనక చెక్కి ఏం చేసిందంటే మీరే చూడుర్రి. 10 minutesలో మేము అటు పోయేసి వచ్చేసే వరకు మా మమ్మీ బేహోష్ అయిపోయి ఉండే. మమ్మీని లేపి ఇట్లా ఏమైందంటే మమ్మీ ఏదో ఇచ్చింది రా అని అన్నది. అది ఏంది అని చూసినాం. చైన్ చూస్తే చైన్ లేదు, కమ్మలు చూస్తే కమ్మలు లేవు. బయటకు వచ్చి నర్సింగ్ స్టేషన్ వాళ్ళని అడిగితే వాళ్ళు కమ్మల్లో ఏమి ఇంజెక్షన్ ఇచ్చారు అది అని అడిగితే మాకు తెలియదు అని అన్నారు. బయటకు పంపి లోపడున్న పేషెంట్కు మత్తు సూదా సోడిది ఇచ్చి మత్తులకు పోగానే పేయి మీద ఉన్న పుస్తెల తాడు కమ్మలు అన్ని కూడా తీసుకొని అవతలపడ్డదట. అంత అయిపోయినాక చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు దవాఖానల చుట్టుముట్టోళ్లను నర్సులను కాంపౌండర్లను అడిగితే ఆ డాక్టర్ మేడం ఎవరో మాకు తెలియదని అంటుర్రట. అందుకే పోలీస్ స్టేషన్కు వచ్చి కేసు కూడా కట్టిరట. కేసు యశోద యాజమాన్యం మీద కూడా చెయ్యాలి. ఎందుకంటే గేట్ కార్ నుంచి మెయిన్ డోర్ దాకా సెక్యూరిటీని పెట్టి ఎవరన్నా ఆసుపత్రులకు పోవాలంటే అన్ని వివరాలు అరుచుకున్నాకనే లోపలికి పంపిస్తారు. అసోంటిది డాక్టరేషంగా టీవో మోసాలు చేసే మహిళ దవాఖానలకు పోతే ఎట్లా పోనిచ్చురు? పోయినామే హాస్పిటల్లో తిరుగుతుంటే ఎవరికి అనుమానం రాకపోవడేంది? అందుకే యశోద దవాఖాన వాళ్ళ మీద కూడా కేసు కట్టి ఇషారా చేయాలంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.